నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు మీరు న్యాచురల్గా తీసుకోవాలి, ఏదైనా న్యాచురల్గా వచ్చేటువంటి వాటిలో ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే వెజిటేబుల్స్లో ఏది తీసుకుంటే మంచిది అంటారు? అక్కడ జుట్టుకి సంబంధించి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ అమ్మా. బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మనకి B1, B2, B5, B6, B12 ఇవి పుష్కలంగా కావాలి. అవి మనకి సహజంగా దొరికే వాటిలో నేను వంకాయ ఎక్కువ చెప్తాను, మునక్కాడ చెప్తాను, B5 బీరకాయ చెప్తాను. వంకాయ ఇచ్చింగ్ అంటారు కదా, ఎలర్జీ కలిగిస్తుంది అని. అసలు అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడడం మొదలుపెట్టి నుంచి మొన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు. నేను రోజు ఇవాళ పొద్దుట కూడా ఒక 200 గ్రామ్స్ బ్రింజాలు, ఒక లెమన్ జ్యూస్ తాగి వచ్చాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎక్కడ గోకడం కానీ ఇలాంటివి ఏం చేయట్లేదు. అదే అపోహ, వంకాయ తింటే దురదొస్తుంది అనేది అపోహ. వంకాయ చాలా అద్భుతమైనటువంటి ఆహారం. ప్రకృతిలో అంటే కూరల్లోనే దాన్ని రారాజు అన్నారు. ఇప్పుడు కూడా ఇందులో చాలా రకాలు కూడా ఉన్నాయి కదా సార్, మరి ఏది తినాలి అంటారు? దేశవాళీ వంకాయ, వంగ పువ్వు రంగులో ఉండే వంకాయ, దానికి ఆ పేరు వంగ రంగు. అంటే మనకి వైలెట్ కలర్, ఇండిగో కలర్, అది చాలా అద్భుతమైనటువంటి రంగు. అంటే దాంట్లో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది. అందుకని దానికి కూరల్లోనే ద కింగ్ వంకాయ. వంకాయ జుట్టు పోషణకి, ఇప్పుడు మీరు అడిగారు బ్లాక్, దాంట్లో కొంత పర్పుల్ కలర్ ఉంది కదా, వైలెట్ కలర్, అది కొంచెం డార్క్ అయితే ఎలా ఉంటుంది? బ్లాక్ లా కనిపిస్తుంది, కానీ బ్లాక్ కాదు, బాగుంటుంది. అంటే నేను నా రీసెర్చ్లో ఉన్నాను, దాంట్లో నాకు అద్భుతంగా జుట్టుకి బాగానే, మీరు నా హెయిర్ స్టైల్ కొన్ని సంవత్సరాలుగా 40+ ఉన్న నా హెయిర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ థిక్గా, అంటే బ్లాక్ కూడా ట్రై చేస్తున్నాను, వైట్ హెయిర్ బ్లాక్ చేయడానికి, గ్రే హెయిర్ అవే అవకాశాలు ఉన్నాయి. కొంచెం సమయం పడుతుంది, చేయొచ్చు. అందుకే మనకి కూరగాయల్లో వంకాయ జుట్టు పోషణకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మునక్కాడ డ్రమ్ స్టిక్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బీరకాయ కూడా అంటే బ్లడ్ క్లెన్సింగ్, మన బాడీలో అంటే మనం పోషకాలు ఎంత ఉన్నాయో ప్యూరిఫికేషన్ కూడా అంతే ఉండాలి, రక్తం శుద్ధంగా ఉండాలి. అంటే నా వెజిటేబుల్ థెరపీలో ఏం చెప్తానంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్, అంటే క్వాలిటీ అంటే దాంట్లో ఉండాల్సినటువంటి యాసిడ్స్, ఎంజైమ్స్ అన్నీ కూడా పుష్కలంగా సరిపడా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఎంత ఉండాలి అంటే ఆడవాళ్ళకి 11+ ఉండాలి, మగవాళ్ళకి 13+ ఉండాలి. ఇవి పుష్కలంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. ఎంత క్వాంటిటీ ఉన్నా, క్వాలిటీ ఉన్నా, డిటాక్స్ అంటే టాక్సిన్స్ లేకుండా ఉందా. ఇప్పుడు మనం తీసుకునే సప్లిమెంట్స్, ఐరన్ ట్యాబ్లెట్లు, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు, B12 ఇంజెక్షన్స్, విటమిన్ డి అని, కాల్షియం అని, రకరకాలు మెడికల్ మాఫియా అనేది ఒక టైప్ అయితే, ఈ సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువ, ఇది ఇంకా ఎక్కువైపోయింది. దాని మార్కెట్ కన్నా ఈ మార్కెట్ ఇంకా ఎక్కువైపోయింది. వారానికి ఇంజెక్షన్స్ రూపంలో అంటూ చాలా దారుణం అయిపోయింది. ఇంతకుముందు వారానికి ఒక 60,000 ఇచ్చేవారు, ఇప్పుడు రోజుకి 60,000 వేసేస్తున్నారు. ఒక మనిషికి విటమిన్ డి రోజుకి ఎంత అవసరమో కూడా తెలియదు. ఏదో మాట్లాడేస్తారు, అంటే మెడికల్ టర్మినాలజీలో మాట్లాడేస్తే నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. శరీరం మీద అవగాహన లేదు. ప్రాంతీయత, మనం ఉంటున్నటువంటి నైసర్గిక స్వరూపంలో, మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో వాతావరణాన్ని అనుసరించి మనకు పండుతున్నటువంటి సీజనల్ ఫ్రూట్స్ని తింటూ ఎవరైతే జీవనాన్ని సాగిస్తారో వాళ్ళు హ్యాపీగా హెల్దీ హెయిర్ స్టైల్తో హ్యాపీగా ఉంటారు. ఓకే, అంటే సార్ వీటిని వెజిటేబుల్స్ని మీరు చెప్పినట్లు వంకాయని కూర వండుకోవడం ఇలా, అండ్ మీరు బీరకాయ కూడా అన్నారు. కొంతమంది వీటిని రాగా జ్యూస్ టైప్లో కూడా తీసుకుంటారు, అలా తీసుకోవచ్చు అంటారు? కొంతమంది ధీరగా తీసుకోవడం కాదు, మా విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపీ వచ్చిన తర్వాత కూరగాయల్ని జ్యూసులు కూడా తాగొచ్చు అని చెప్పేసి ప్రచారం వచ్చింది. నేను చేసి వెజిటేబుల్ థెరపీ అంటే అదే. మీకు కూరగాయ, బెండకాయ, బీరకాయ అనేది కర్రీగానే తెలుసు. విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపీ వచ్చిన తర్వాత బీరకాయ జ్యూస్ తాగితే షుగర్ తగ్గుతుందనే విషయాన్ని నా ద్వారానే తెలియజేయబడింది. అంటే నేను కొత్తగా తెలుసుకున్నది కాదు, ఇది ఆల్రెడీ ఉన్నది. పూర్వం రోజుల్లో ఉన్నదాన్ని వెలికి తీసి జనాలకు అందుబాటులో, అంటే గురువులు, నాకు గురువు దీనికి ఈ వెజిటేబుల్ థెరపీ ఒక గురువు ఉన్నారు, ఆ గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని మన వాళ్ళందరికీ అందిస్తూ కూరగాయ జ్యూసులు, బూడిద గుమ్మడికాయ విపరీతమైనటువంటి మార్కెట్ వచ్చింది విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపీ వచ్చాక. బీరకాయలు కూడా, షుగర్ పేషెంట్లు అందరూ కూడా బీరకాయలు విరివిగా వాడుతున్నారు. కిడ్నీ పేషెంట్స్ వంకాయలు బాగా తీసుకుంటున్నారు. అప్పటి వరకు భయం, వంకాయ తినొద్దు, వంకాయ తినొద్దు. ఎందుకు తినొద్దో కూడా చెప్పలేరు వాళ్ళు. వంకాయ తినొద్దు, అది ఎందుకు తినొద్దో కూడా ఎవరు చెప్పలేరు. దానివల్ల ఏంటి ప్రమాదం మీరు ప్రూవ్ చేశారు ఎప్పుడన్నా? ఎవ్వరికీ తెలియదు. ఒక అపోహ, వంకాయ తింటే దురదొస్తుంది, దొండకాయ తింటే మెదడు ముద్దుబారిపోతుంది, ఇలాంటి అపోహల్లో ఉన్నారు. ఆడెవడో పెట్టాడు ఒక జిమ్ కోచ్,
మీరు బుడుదు గుమ్మడికాయ జ్యూస్ ఎక్కువ తాగేస్తే కిడ్నీలు పోతాయి. నీకేం తెలుసు? నువ్వు ఇచ్చేటువంటి ప్రోటీన్ షేక్స్ దానివల్ల పోతాయి. బుడుదు గుమ్మడికాయ ఎక్కువ తాగితే ఎందుకు పోతాయి? కొన్ని కోట్ల మంది తాగారు, కొన్ని కోట్ల బూడిద గుమ్మడికాయలు. అప్పటి వరకు అంటే ఒక 4 ఏళ్ల క్రితం వరకు బూడిద గుమ్మడికాయ అవేర్నెస్ ఉంది, ఇంత లేదు. నేను వెజిటేబుల్ థెరపీని ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత బూడిద గుమ్మడికాయను విరివిగా విపరీతంగా తాగుతున్నారు. మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారే. దుష్ప్రచారాలు చేయకూడదమ్మా. దాని మీద మీకు నాలెడ్జ్ లేదు. నేను దాని మీద పిహెచ్డి చేస్తున్నాను వెజిటేబుల్స్ మీద. బూడిద గుమ్మడికాయకు ఉన్నటువంటి క్వాలిటీ నీకు తెలుసా? వంకాయకు ఉన్నటువంటి క్వాలిటీ నీకు తెలుసా? మన శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి, అవి 12. మనకు సృష్టిలో చాలా రకాల కూరగాయలు ఉన్న 12 రకాల తత్వాలతో ఉంటాయి. మన శరీరంలో ఉన్న 12, బయట ఉన్న 12ని అనుసంధానం చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మాట్లాడే సోకాళ్ళు చాలా మంది న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు కదా, నా బ్లడ్ శాంపిల్ ఇస్తాను, మీరు ఎవరైనా సరే బ్లడ్ శాంపిల్ ఇవ్వండి. అబ్నార్మాలిటీస్, హెచ్చు తగ్గులు ఉంటాయి బ్లడ్లో, ఒక్కటి నా దాంట్లో చూపించండి, మీ దాంట్లో చూసుకోండి. ఛాలెంజ్. కూరగాయలతో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఇంటర్నల్ ఆర్గాన్స్ స్కాన్ చేసుకోండి, సైజు, ఇన్ఫెక్టెడ్, స్వెల్లింగ్ ఇలా ఉంటాయి కదా, అలాంటివి ఏమి ఉండవు. నేను మీకు కనిపిస్తున్నాను కదా, నా మాట్లాడే నా వే ఆఫ్ టాకింగ్ తెలుస్తుంది కదా. ఈ వైబ్రేషన్స్ అంటే కేవలం ఫిజికల్ హెల్తే కాదు, వెజిటేబుల్స్ మెంటల్లీ ఎమోషనల్లీ కూడా మనల్ని స్టాక్ చేస్తాయి. మనం మెడిసిన్స్ అన్నీ కూడా ఫిజికల్ బాడీ మీద పనిచేస్తాయి, భౌతిక దేహం. కానీ ఇది కాకుండా మనకి 5 లేయర్స్ ఉంటాయి. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఇలా 5 లేయర్స్ ఉంటాయి. అంటే అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాలు. ఈ 5 ఒక 1 పక్కన పెడితే ఫిజికల్ బాడీ, అన్నమయ కోశాన్ని పక్కన పెడితే ప్రాణమయ కోశం, ఆరా అంటాం. ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ అంటే మనస్సు, నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట మనోమయ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి చేయడం ద్వారా వచ్చేటువంటి హ్యాపీనెస్ ఆనందమయ కోసం. ఇవి చాలా బ్రైట్గా ఉంటాయి. లియో డైట్ లేకపోతే వెజిటేబుల్స్ నిన్ను మిగతా లేయర్స్ కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నీ ఆరా, నీ వర్చస్సు పెరిగేలా చేస్తుంది.